వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. రామన్నపేట నూకపల్లి గ్రామాల్లో మేడిపల్లి రూపాదేవి వర్ధంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం రామన్నపేట నూకపల్లి గ్రామాలలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సతీమణి మేడిపల్లి రూపాదేవి 1వ వర్ధంతి వేడుకలను రామన్నపేట నూకపల్లి గ్రామంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోటుబుక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, తీపిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్ల స్వామిరెడ్డి, బండారి శేఖర్, కుప్పర భూమిరెడ్డి పాల్గొనగా నూకపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ కనకట్ల జలంధర్, చెవులమద్ది శ్రీనివాస్, మారంపల్లి గంగాధర్, మద్దివేని మురళి, నల్గొండ గంగారాం, చెవులమద్ది కమలాకర్, ముద్దం శ్రీనివాస్, చెల్లుమల్ల రాజలింగం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పెన్నులు, నోటుబుక్కులను విద్యార్థులకు పంపిణీ చేశారు. సతీమణి రూపాదేవి గారు మరణించి నేటికి సంవత్సరం గడిచింది. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం మన రామన్నపేట ప్రాథమిక పాఠశాల అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక్కొక్కరికి 2 నోట్బుక్లు, 1 పెన్ను వారి జ్ఞాపకార్థం అందజేయడం జరిగింది. వారు మరణించడం నిజంగా నియోజకవర్గానికి మనకు అత్యంత అందుబాటులో ఉండి అన్ని సేవలు అందించే మన ఎమ్మెల్యే గారికి తోడు కరువైనందుకు వారికి భగవంతుడు ధైర్యాన్ని కలిగించి ముందు ఆ భగవంతుడు వారికి అన్ని విధాలా ఆదుకొని, అంటే ఆ దుఃఖము తీరని లోటు వాస్తవంగా వారి సతీమణి చనిపోవడం ఈ వయసులో కూడా తను కూడా ఎమ్మెల్యే గారు కూడా చిన్న వయసుకుడే వారి సతీమణి చనిపోవడం అది భరించరానటువంటి దుఃఖాన్ని కలిగించే విషయం. కానీ ప్రజాసేవ లోపల వారికి భగవంతుడు అన్ని విధాల ధైర్యాన్ని కల్పించి వారి ప్రజాసేవలో కూడా ఇంకా అత్యున్నత శిఖరాలు ఎదిగేటట్టు చేసి వారి సేవలు ప్రజలకు కొనసాగించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వారిని అన్ని విధాలా ఆదుకొని మన నియోజకవర్గ ప్రజలందరికీ మంచి సేవ చేసే భాగ్యం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.